అయ్యన్న సర్పంచ్ చిటి కండువి అక్కడ ఉన్నది. కండు ఎందుకు అంటావు? సర్పంచ్ కండు వేసుకొని తిరుగుతారే. కండువి ఏమైందే? దొరకలేదు. ఇక్కడ ఏమి ఇవ్వాలో కూడా తెలియదు దీనికి. దాయే పోందా? అబ్బా మామూలు ఇంటికి ఎందుకు తీసుకొచ్చినావు ఇప్పుడు నువ్వు? ఏ చిన్న పని ఉన్నది ఆగే. అరే పొలం కాడకంత పని పెట్టుకొని గిడి తీసుకొచ్చినావు ఏంది? అరే నేను చెప్తా కదా నువ్వు ఆగు. ఓహో మా వాళ్ళతో కలిపిద్దామని తీసుకొని వచ్చినావా? నీ వాళ్ళని కల్పించుడు ఎక్కడిది? మరి దేనికి తీసుకొచ్చినావు వీడికి? యోగి స్థలం కొందామని వచ్చిన. ఏంది 5 గజాలు ఎట్లున్నది? జాగుంటావా? 10,000 ఉన్నాయి నీ దగ్గర. మరి పైసల గురించి నువ్వెందుకు బాధపడతానవే? కుక్క అంతే ఎరుగుతాయి. ఇట్లాంటి డీలింగ్స్ 100 చేస్తానా. ఇప్పుడు మనం ఊరు సర్పంచ్ మొత్తం రాలి పడతాయి. నువ్వు ఎందుకు కంగారు పడతావు? 50 లక్షలేనట ఇసురుతా. ఇట్లా ఒక్క సెటిల్మెంట్లు అయితే ఇట్లాంటి 2 జాగాలు కొంటా. నువ్వెందుకు బాధపడతానవే? ఆహా పిల్ల పుట్ట ముందుకే కుళ్ళ కుట్టినట్టున్నది నీ కథ. ఊరికి నువ్వు సర్పంచ్ రౌడీ కాదు, అర్థమైందా? 2 సెటిల్మెంట్లు చేస్తాడట. ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు, సెటిల్మెంట్లు చేస్తా నేను జాగాలు కొంటా అనుకుంటూరు కత్తానికి. దీనికేనా ఇక్కడ దాకా నువ్వు పిలుచుకొచ్చి నన్ను ఆగమాగం పొలం కడగదా పని పెట్టుకొని? హలో 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 వాటు నేను సర్పంచ్, అర్థమైందా? ఇలా 2 పంచాయతీలు చెప్పాలి. ఆహా ఈ పోటుగల మొగడు పంచాయతీల కడి వేయండి ఇక. అరే నేను సర్పంచ్, నువ్వు సర్పంచ్ అమ్మవే. ఇయర్ నుంచి మన దశ మారింది. బావు మారింది. దశ మారుడు కాదయ్యా. నేను పోయి దాని కాళ్ళ ఎలా పడితే ఇతర వేసుకునేది. లేకపోతే నీ ముఖానికి సర్పంచ్ వైతు నువ్వు ఏమో సర్పంచ్ అని చెప్తాండేమో. పోటుగల మొగోడు ఊరికొచ్చిండు ఇక. నువ్వు కాలేలా పడు. మరి ఏంది నువ్వు ఎప్పుడు పడ్డావు? అబ్బో నీకు తెలియనట్టే ముచ్చట. ఏదో పెద్ద ఓట్లు ఎప్పించుకొని గెలిచినాడు చెప్తాను ఏందో ముచ్చట. ఎవర్రా ఇంటి ముంగట లొల్లి? అయ్యో బిడ్డ మీరా? ఎప్పుడు వచ్చిల్లు? అల్లుడు బాగున్నావా? ఏయ్ అల్లుడైంది అల్లుడు. సర్పంచ్ సాపాన్ వీలు లేకుంటే నా కాళ్ళ కిందికెళ్ళి పిత్తా. మొక్కపోడా ఊకో బిడ్డ. ఏమంటావు? ఆయనను గోళీలు వేసుకునేసరికి పరాక్ మాట్లాడతాడు. ఆయన గురించి మనకు తెలియందే ఉన్నది. ఒకటి గుర్తుపెట్టుకో, దేశానికి రాజైనా తండ్రికి కొడుకే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నన్ను కన్నావా నువ్వు? చెప్పు, నన్ను కన్నావా? ఏ దొడ్లు విన్నావు? పెద్ద ప్రశ్న చిన్న ప్రశ్న? ఏయ్ షాని లెక్కలు నాక రేకు. ఊరు సర్పంచ్ సాపాన్ వీలు ఇవాళ ఇంటి ముందు ఒకటే ముచ్చట. సర్పంచ్ సాబ్ వచ్చిండా? అగో అక్క బావా కంగ్రాచులేషన్స్. తిట్టి చెప్పాను గుమ్మడికాయతో. ఏం సార్ సర్పంచ్ సాబ్ తనతో పరుపులో పడ్డావు, సర్పంచ్ అయినావు, మొత్తం రచ్చ లేపుతానవా? జర అప్పులు కడతావా మరి ఇప్పుడన్నా? నా అప్పుల గురించి పోనీ కానీ ఎప్పటి నుంచో నాకు డౌట్. కడుపు నీకైందా నా మరదలకైందా? ఇంకా పొద్దుగా లేచి వాకింగో రన్నింగో జాయింగో చేస్తే ఏమవుతుంది? ఇంకా నువ్వు గిట్లే పట్టించుకోకుండా ఉన్నావు అనుకో, ఉబ్బి పొట్టవాలి చెప్తావు. ఏం మాట్లాడదా? ఏంటిరా నువ్వేం మాట్లాడుతున్నావురా? ఏంటిరా ఏంది? ఏం చెప్తావు? సర్పంచ్ ఎవరికి నువ్వు సర్పంచ్ అయితే ఎవరికి? ఊరికి మొత్తం సర్పంచ్ అయింది. పో ఆడదాళ్ళకి ఇంట్లో కోరా. ఏం మాట్లాడుతున్నావు? ఎవరి ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? దేని గురించి వచ్చాను అది చూసుకో ఫస్ట్. పెట్టుకుంటాను ప్రతి రోజు ఏ నువ్వు ఆగే. ఇగో 75 గజాలు ఉన్నాయి కదా మామ, ఇక కొందామని వచ్చిన 2 రోజుల భయాన పెడతా. 50 లక్షలు అన్నాడు. అక్కడ కట్టెలు ఉన్నాయి అవన్నీ తీపి. నువ్వు భయాన పెట్టుడు లేదు చేసుడు లేదు, అప్పుడే తీయించాను అంటానవా? తీస్తా తీయరా నువ్వు భయాన పెట్టే వరకు. అయినా గిన్ని పైసలు ఎక్కడి నీ దగ్గర? పైసలు ఎక్కడి అంటాడు ఏంది? ఈ నెల జీతం పడదా? 5 లక్షలు 10 లక్షలు పడతాయి. అది తీసుకొచ్చి భయాన పెడతాడా? నిజమా? ఎవరు చెప్పిలే బిడ్డ మీకు 5,000 7,000 ఉంటారు? ప్రధానమంత్రికి కూడా 5 లక్షలు ఉంటుంది. ఏం మాటలు మాట్లాడతాను నేనే? ఎవరు చెప్తాను నువ్వు? ఎవరిని ఎవరు నేర్పుతాను మీకు? అరే గడ్డ కందగడ్డ పెద్ద పెద్ద బిల్డింగ్లు 5 ఎకరాల పొలం ఎట్లా కొండది?
ఆమెకు ఉన్నది మొగుడు నౌకరు చేస్తాను సాఫ్ట్వేర్ జాబు, దానికి నౌకరు ఉన్నది, దాని అత్తమామకు ఆస్తి ఉన్నది. ఇంత అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నారు. నువ్వు పులిని చూసి నక్కవాత పెట్టుకుంటాను. చేతులు ఉన్న రూపాయి తీసుకొచ్చి ఇక్కడ బాగానే పెడితే ఉన్నది పోతే ఉంచుకున్న పోతుంది. ఏమనుకుంటాను నువ్వు అసలు? ఈ పనులన్నీ ఇవే. అట్లాంటే మన ఎలక్షన్లకు లక్షలు ఎందుకు ఖర్చు పెడతారే చెప్పే? ఎందుకు బాపు ఎందుకు ఖర్చు పెడతారు? నిజమే అది కూడా. ఎలక్షన్లలో ఖర్చు పెట్టేది ఎందుకనంటే కాంట్రాక్ట్లు దక్కుతాయని, ఇంత పేరు వస్తుందని చెప్పి పేరు కోసం పెడతారు, పైసల కోసం పెడతారు. పైసలు రావాలి, ఊరికి సేవ చేయి, మంచి పేరు వస్తుంది. రూపాయి పెట్టకుండా గెలిచినావు. పైసలు నాశనం ప్రకారం వాళ్ళు చేసిన నీ మీద మన్ను పోసి దుమ్ము పోసి ₹1,00,000 తాళ్ళు పెట్ట. వద్దు బిడ్డ వద్దు, కొట్టకు. శని అవ్వ పైసలు రావంటే నేను మళ్ళీ కళ్ళు తాగుతా పో. వచ్చి నాకు రూపాయి అత్తే అనుకున్నా కానీ రూపాయి రాకపోతే నాకే నేను పోతలే. ఇటీ మామ ఇటీ, నాకు తెలియదు నేను తాగుతుంది. ఇటీ తాళమి నాకు చిట్టి నాకు పిసలు అయిపోయినాయి. తాళమి అన్న అరే ఇయ్య నువ్వు నాకు ఇయ్యి నాడు. అరే నాకు పిచ్చలే పోతా, నాకు అంత మెంటలు ఎక్కుతాను. ఎవరక్కడ అటున్నప్పుడు నన్ను ఎందుకు గెలిచింది? పైసలు వస్తాయనే గెలిచిగా. బతుకు పాడు కానీ ఏది కాదు. ఏంటిదిరా కూడా అవుతలేదన్న సర్పంచ్ పొద్దునే ఉన్న పిలుస్తాడు కూడా. ఎందుకు ఆగలరా అన్న అబద్ధాలు మాటలు చెప్పేటోడా? నేనేం అబద్ధాలు చెప్పినా? నేను చెప్పినాడు సర్పంచ్ కూడా అయినావు. అరే బద్మాషోడా, నాకేం చెప్పినావురా? 5-6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు వస్తాయని చెప్పినావు కదా. మరి మా మామ ఏమంటారా? ఓన్లీ 5,000 6,000 వస్తాయి అంటాను నెలకు. గన్నీ వస్తాయి అన్న, దాని వెనుక సెటిల్మెంట్లు పంచాయతీలు చేస్తే బొచ్చడు పైలు వస్తాయి. నీకు ఏం తెలుసా అన్న? ఏమవుతాయో ఏమో. నువ్వు ఇవన్నీ కాదు, నేను ఆల్రెడీ 2 పంచాయతీలు మాట్లాడి పెట్టినా. పోయి పంచాయతీ చేద్దాంపా. ఈ పంచాయతీ చేయి తెలుస్తుంది నీకు. పైసలు వస్తాయా మరి? బొచ్చడు పైలు వస్తాయి. నువ్వు బొచ్చడు ల్యాండ్ లైన్ వేసుకో, నేను కూడా ఒకటి వేసుకుంటా. ఏమో నీ మాటలు నమ్మేటట్లేదు. పోంపా పంచాయతీ. నువ్వు పెట్టు. నేను రావుదానా? ఏ లేదు, నువ్వు పెట్టచ్చు లేదు. పంచాయతీ ఎక్కడ చెప్పు, నేనే పోయేస్తా. గడ్డ దగ్గర సరే పోయేస్తా. పైసలు వస్తాయో రావో నేను చూస్తా. నేను వద్దా అన్న? ఎంతసేపు ఉండమంటావురా? ఆగు వచ్చేదాకా ఉంటారు. ఇంకా 1-2 గంటలు అయితే వచ్చి ఇక్కడ నాకు అవతల పనులు ఉన్నాయి. నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. అరే వచ్చేదాకా ఆగాలి. సర్పంచ్ వస్తాడు వస్తాడా? వస్తాడు చెప్పు. నువ్వు ఇచ్చినప్పుడు ఆగమంటే ఆగమేందుకు? కొంచెం ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాను. ఏమో ఉత్తగపోతుందా భూమి? ఉత్తగపోతుందా నీదా? హలో సర్పంచ్ సాబ్. హలో సర్పంచ్ సాబ్, తొందర రాండి. ఎంతసేపు పని చూడాలి? దగ్గరనే ఉన్నా. గొడవ అవుతుంది. నువ్వు వచ్చి వాళ్ళు కళ్ళ పట్టుకున్నా కత్తవా? అరే దగ్గరనే ఉన్నా. పైసలు ఇచ్చిండు ఆయనకు. ఇట్లా ఇస్తా అని చెప్పాలన్న తర్వాత ఎన్నిసార్లు పిలిపించినా కూడా ఇస్తలేనని చెప్పాలని ఇప్పుడు ఈయన అడుగుతాడు. ఎప్పుడు చెప్పినా నీ పేరే చెప్పుతాడు. నువ్వు ఎప్పుడు నువ్వు వస్తా అని చెప్పి ఇప్పటికీ అర్ధగంట అవుతుందా నీకు? నువ్వు ప్రజలకు, గ్రామ ప్రజలకు నువ్వు న్యాయం చేయాల్సిన పరిస్థితి. తక్కువ సర్పంచ్ భూమి మా అమ్మ పేరు మీద ఉండే, వాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇప్పుడు నాది అంటాడు. ఆ మామేమో పైసలు అంటాడు, నువ్వేమో భూమి అంటాడు. అసలు మీకు ఏమైనా క్లారిటీ ఉందా? క్లారిటీ వచ్చిన తర్వాత నా ఎప్పుడు ఒక 9 తీసుకొని వస్తా. చేదురా సర్పంచ్ నువ్వానేనా? నా సర్పంచ్ మీద చేస్తాను. తలకాయల మీద మెడకాయలు ఉండకపోవాలి బిడ్డ. సర్పంచ్ సాబ్ వాళ్ళు ఇద్దరు ఆపత్తో ఎక్కడికి వచ్చి నువ్వు ఆపత్తో వచ్చినప్పుడు నువ్వు పంచాయతీ దింపిపోవాలి. కానీ ఎట్లా సర్పంచ్ సాబ్ ఇది? నువ్వు మూసుకొని సాపడే అంటే అయిపోయింది, నా పని అయిపోయింది. అయిపోయింది. ఇక చాలు. ఏమో నాకు సర్పంచ్ మీద ఎవరంటే అట్లా వాళ్ళు కొట్టాడుకుని టైం వచ్చింది. నువ్వు ఇప్పుడు మళ్ళీ పోతా అంటారు. కూర్చోబెట్టి మాట్లాడు సర్పంచ్. అడుగు, నువ్వు మళ్ళీ ఒకసారి అడుగు గట్టే పేరు. అసలు ముచ్చటైంది నా ఎప్పుడు. ఏం లేదు సర్పంచ్ సాబ్, ఏం లేదు. సర్పంచ్ సాబ్ ఆగండి. మా అమ్మను 4 రోజులు ఉంచుకుంటా అని మా అన్న తీసుకుపోయిండు.
దానికి ఏం మాటలు చెప్పిండో ఏమో, భూమి మొత్తం రాయించుకున్నాడు, ఇప్పుడు భూమి నీ లేదంటాడు. తప్పు కదా, అమ్మని తీసుకొని భూమి రాపించుకుంటావా? నువ్వు పెద్దనువేగా, కొంచెం తెలివిలేదా నీకు? ఆ? అట్లా సర్పంచ్ ఆ? సర్పంచ్ సాబ్ ఏం లేదు కానీ ఆ పంచాయతీ ఏంటో చెప్పండి, ఇద్దరు పంచాయతీ చిలికి చిలికి గాను వాళ్ళని అవుతుంది. నేను పిలిపించను, ఏదన్నా ఇద్దరు మనోలే కదా సర్పంచ్ సాబ్, ఏదన్నా కూడా ఇద్దరికి నచ్చే ప్రయత్నం చేసి దాన్ని క్లోజ్ చేయి, పంచాయతీ క్లోజ్ చేయి. ఏదన్నా తీరా ఏదో సర్పంచ్ సాబ్ ఏదో పెట్టు సర్పంచ్ సాబ్ ఉన్ని సర్పంచ్ సాబ్ ఏదన్నా కూడా ఈ పంచాయతీ ఏదో కథం కానీ మళ్ళీ బయటికి రానియకుండా చేసే కథని ఈ మళ్ళీ ఈ ముచ్చాడు బయటికి రానియా సర్పంచ్ సాబ్. ఏదన్నా ఉన్నాయి 10,000 ఉండండి. 10,000? నాగేష్ గారు చెప్పింది నిజమయ్యేటట్టు ఉన్నది. అరే అమ్మ నీ పేరు రాసింది కదా, మరి గానికి ఎట్లయితే భూమి? ఏమిటండి మీరు మాట్లాడేది? తప్పుగా అది రాదు. బా నేను మాట్లాడతాపా. పెద్ద మనిషి నువ్వు ఉన్నాగా నా చెప్పవా మరి? నక్కలు ఎత్తారా అన్నారు. పా నేను మాట్లాడతాపా. ఇక చిన్నోడు మనకి ఏంది భూమి ఆట? దూపైతే నేను ఇంటికి వాళ్ళ పంచాయతీ ఎక్కడరా? పంచాయతీ ఎక్కడిది ఏంటి కదా అన్నాడు వెళ్ళిపోరు. విలువలే సర్పంచ్, పెద్ద మంచి మాకు వచ్చిన వాళ్ళకి వచ్చిన బాగా చచ్చిపోతాను మా ముచ్చేది. అరే వాడు పెద్దోడు ఉండగా చిన్నకి ఎట్లా వస్తుందిరా? బరాబర్ వేసింది మీ అమ్మ పంచాయతీ అన్నాడు. సర్పంచ్ సాబు ఇద్దరం కొడుకులం సర్పంచ్ సాబ్, మేము ఇద్దరం కొడుకులం. నేను చెప్పిన నాడు నా మాట వాళ్ళు మూసీలు మన ఇంటికి పోతేనే కలుపుతుంది కాదు, పక్క తీసుకపోయి మూసీలు సర్పంచ్ సాబ్ ఇంటికి పోదాం మనం పక్క పంచాయతీ ఏంద్రా మీ బాగా అయింది? సర్పంచ్ నా లవర్కి ప్రెగ్నెన్సీ అయింది సర్పంచ్, దాని కడుపు తీపిద్దామని హాస్పిటల్ పోతా అంటే మీరు వచ్చి బండితో అనుకుంటాడు సర్పంచ్, దాని ప్రెగ్నెన్సీ పోయింది, నేను ఎట్లా తీపియాలి సర్పంచ్? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు ఎట్లా చేసి న్యాయం చేయి సర్పంచ్, దాని ప్రెగ్నెన్సీ నువ్వే తీపి సర్పంచ్. ఇదేగా ఇదే, ఇది నేను చూడలే. ఏం కారా తమ్మి, నేనున్నా నీకు కంగారు, నేనున్నా తమ్మి. ఏంద్రా ఇట్లా చేసినా కరెక్టేనా? నేనేదో సంఘం కట్టాలనే బాధలా రప్ప ఉరికెత్తా అంటే నా బండికి వీళ్ళే అడ్డం వచ్చి అడ్డం పడ్డాడు సర్పంచ్. నేనేం చేయాలి సర్పంచ్ దానికి? అడ్డం అయితే కడుపు కొడతావా? ఇప్పుడు ఎట్లా రావాలి పోనీ కడుపు? పిల్ల కడుపు వరకు కూడగొట్టుడు కాదు సర్పంచ్, వాడు చేసిందే దొంగ పని కప్పి పుచ్చుకుందామని పోతాను నా బండికి అడ్డం పడ్డాడు. అడ్డం పడితే నా బండి కింద పడి మొత్తం ఖరాబ్ అయింది, వానికి మేలే అయింది, నాకే నా బండి ఘోరంగా ఖరాబ్ అయింది. ఇప్పుడు అవునా నిజమా? ఏం మాట్లాడతాను రా, నా పొరికి కడుపు పోవడం కాకుండా మీ ఇద్దరి సమస్య చాలా పెద్దదిరా, బయటకు పోతే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అంత కాదు కానీ సర్పంచ్గా నేను చెప్తానా, అరే అని బండి ఖరాబ్ అయింది కదా, అని బండి నువ్వు మంచిగా చెప్పి. అరే అని పిల్ల కడుపు పోయింది కదా, నువ్వు మళ్ళీ కడుపు చేపించి పొద్దుగాల కడుపు తీపిపోన్నాడు. ఏం మాట్లాడతాను అసలు నువ్వు సర్పంచ్ అయినారా? అరే నేను చెప్పేదా కావుర్రా, నీ బండి వారు రిపేర్ చేపిస్తాడు, వాని పిల్ల నువ్వు రిపేర్ చేపి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎవరా నీకు సర్పంచ్ పోస్ట్ ఇచ్చింది? అసలు ఏం పంచాయతీ రా ఇది? నొప్పులు అవ్వ అబ్బా బాగా కొట్టిర్రు అబ్బా, ఏం తింటారా బాగా అబ్బా, అయ్యా అమ్మ అయ్యా. మరి నాగేషు పైసలు వస్తాయి అన్నావు కాదురా పంచాయతీ చేస్తే, నీ అవ్వ నీ సంగతి చెప్తావురా. ఓ దేవా.